క్రీస్తు రెండవ రాకడకు సంబంధించినటువంటి లేఖన పరిశోధనలో మనం ఉన్నాం. క్రీస్తు విరోధిని గురించినటువంటి విషయాలను కొన్ని మనం నేర్చుకుందాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనం నుండి 17వ అధ్యాయం మొత్తాన్ని మనం ధ్యానం చేసినట్లయితే 17వ అధ్యాయము ఎవరి గురించి రాయబడింది, దాంట్లో ఉన్నది ఎవరు అనే విషయాలు మనము తెలుసుకోవచ్చు. మనము 17వ అధ్యాయం ప్రకటన గ్రంథంలోనికి వద్దాం. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచెదను. యోహాను భక్తుణ్ణి దేవదూత ఇక్కడికి ఎక్కిరా, విస్తార జలముల మీద కూర్చున్నటువంటి మహావేశ్యకు చేయబడబోయే తీర్పును నీకు కనపరచేదను అని చెప్పి ఆ వేశ్య గురించి కొన్ని మాటలు చెప్తున్నాడు. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచారం మధ్యములో మత్తులైరి. ఈ వేశ్య మామూలు వేశ్య గురించి నటువంటి మాటలు కాదు, ఈమె గురించి మాట్లాడే మాటలు. భూరాజులే ఆమెతో వ్యభిచరించారు, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యంలో మత్తులయ్యారు. అనగా ఇది ఏదో ఒక ప్రాంతానికో లేకపోతే ఒక దేశానికో సంబంధించింది కాదు, కానీ ఇది ప్రపంచమంతట్లో భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యంలో మత్తులయ్యారు అంటే చాలా ఒక పెద్ద వ్యవస్థ ఇది. అప్పుడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని, ఏడు తలలు 10 కొమ్ములు గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీను చూచితిని. ఎర్రని మృగం, 7 తలలు 10 కొమ్ములు గల ఎర్రని మృగం మీద ఉన్న ఒక స్త్రీ చూచాడు యోహాను. ఆ స్త్రీయే మొట్టమొదటిగా యోహానుకు దేవదూత ద్వారా చెప్పబడిన మహావేశ్య. ఆమె విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్య. ఇక్కడికి వచ్చేటప్పటికి స్త్రీ అంటున్నాడు. స్త్రీని చూచి తిని, స్త్రీ అనగా సంఘమునకు సాదృశ్యంగా ఉంది. అయితే ఈ స్త్రీ వేశ్యగా ఉంది. వేశ్య అనగా భర్తతో కాకుండా మిగతా వారితో సంబంధము కలిగి ఉన్నటువంటి దాన్ని వేశ్య అంటారు. విస్తార జలముల మీద కూర్చున్న వేశ్య అంటే, విస్తార జలములు దేన్ని సూచిస్తున్నాయంటే 15వ వచనంలో, మరియు ఆ దూత నాతో ఇలాగూ చెప్పిన, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. ఈ జలములు అనగా ప్రజలు, జన సమూహాలు, జనములు, ఆయా భాషలు మాట్లాడేవారు. అనగా ఈ భూనివాసులందరితో తన వ్యభిచార మద్యముతో నింపినటువంటి ఒక సంఘం. అయితే ఏమని రాయబడింది? దేవదూషణ నామములు. దేవదూషణ నామములతో నిండుకొని ఉన్నది. ఏంటి దేవదూషణ నామములు దానికి ఉన్నాయంటే, ఆ సంఘంలో దేవదూషణ నామాలు మనం గమనిస్తే హోలీ ఫాదర్, Monsignor, my Lord, His Holiness,
Pontifex Maximus, Pope, Father of the Christians, Reverend, Most Reverend Vicarus Filii Dei, in the place of Son of the God, in the place of Jesus, దేవుని కుమారుని స్థానములో ఉన్నటువంటి వ్యక్తి. చూడండి, దేవదూషణ నామములతో నిండుకొని ఉన్నటువంటి ఒక స్త్రీ. స్త్రీ అనగా సంఘము, అది వేశ్యా సంఘం. దేవదూషణ నామములతో నిండుకొని ఉన్నటువంటి సంఘం. ఇంకా ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణములు గల వస్త్రములు ధరించుకొని ఉన్నది. ధూమ్ర రక్త వర్ణములు అనగా రెడ్ అండ్ స్కార్లెట్. బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతో అలంకరింపబడినదైనటువంటి సంఘం. బంగారముతో రత్నములతో ముత్యములతో అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేసిన వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను చేత పట్టుకొని ఉండెను. క్యాథలిక్ చర్చ్లో రెండు కలర్లు, ధూమ్రవర్ణం, రక్తవర్ణం. వారు వేసుకునే ఆ వస్త్రాలు ఈ 2 రంగులే. ప్రత్యక్షపు గుడారంలో కూడా ఈ 2 రంగులు ఉన్నాయి. కానీ మరి ఒక రంగు కూడా అక్కడ ఉంది, నీలం. ఆ నీలం ఇక్కడ కనిపించదు. ధూమ్ర రక్త వర్ణములు గల వస్త్రములు ధరించుకొని వాటికన్ సిటీలో ఉన్నటువంటి ఆ బాసిలికా అనగా బాసిలిస్క్ అనే పదం నుండి బాసిలికా వచ్చింది. బాసిలిస్క్ అనగా కాళ్ళకూట సర్పం. కాళ్ళకూట సర్పం, ద కింగ్ సర్పెంట్. ఆ బాసిలికాలో 2 కలర్లు, ధూమ్ర రక్త వర్ణాలు. మరి ఇంకా బంగారముతో రత్నములతో ముత్యములతో అలంకరించబడింది. ఏహ్యమైన కార్యాలు. ఏంటండి దేవునికి ఏహ్యమైనవి? విగ్రహారాధన, ఏహ్యమైన కార్యాలు. ఇవన్నీ ఏ సంఘంలో ఉన్నాయి? ఈ లోకంలో మరి ఏ సంఘంలో లేవు, కేవలము క్యాథలిక్ చర్చ్లో తప్ప. ఇంకంత మాత్రమే కాదు, దాని పేరు ఇలాగూ రాయబడి ఉండెను, మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. దానికి పేరు ఇలాగ రాయబడిందట, మర్మం. దీంట్లో అన్ని మర్మాలే, ఈ సంఘంలో అన్ని మర్మాలే. ఏంటంటే కొన్ని మర్మాలు చూద్దాం. లాటిన్లో మాస్, ఇదొక మర్మం. మీరు లాటిన్లో మాస్ జరుగుతున్నప్పుడు మీరు సరిగ్గా గ్రహిస్తే, గమనిస్తే, దే ఆర్ వర్షిపింగ్ లూసిఫర్. లూసిఫర్, ఓ లూసిఫర్, యేసుని కుమారుడు అంటున్నారు. నా దగ్గర కొన్ని క్లిప్పింగ్స్ ఉన్నాయి, మీరు దీంట్లో చూడొచ్చు. Quellicet sit divisus in partes, motuati tamen luminis detrimenta non novi. Alituren in liquantibus ceris, quasi in substantiam preciose oius lampadis, apis mater reduxit. O vere
in qua terrenis celestia humanis divina iunguntur. Oramus ergo te, Domine, ut cereus iste in honorem tui nominis consecratus, ad noctis uius caliginem destruendam, in deficiens perseveret, et in odorem suavitatis acceptus, supernis luminaribus misceatur. Flammas eius, Lucifer matutinus inveniat. Ille inquam Lucifer quinescit occasum, Christus filius tuus, 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 qui regressus ab infelis, humanum generis serenus illus, et tecum vivit et regnat in saecula saecula. దేవుని బిడ్డలారా, లాటిన్లో వాళ్ళు ఏం ఆరాధన చేస్తున్నారు, ఏం పలుకుతున్నారు, అదొక మర్మం. ఇంకా రొట్టె క్రీస్తు శరీరంగా మారడం ఒక మర్మం. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అని. వారంటారు ఇది క్రీస్తు శరీరంగా మార్చబడింది అంటారు. ఆయన దేనిలో నివసించడండి. రిమెంబర్ మీ బికాస్ ఐ డైడ్ ఫర్ యూ. మీ కొరకు నేను మరణించాను. ఈ రొట్టె ఎలాగ విరవబడిందో అలాగ నేను విరవబడ్డాను. రిమెంబర్ మీ, జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయమంటే వారంటారు క్రీస్తు శరీరముగా, రొట్టె క్రీస్తు శరీరంగా మారడం ఇదొక మర్మం. ఇంకా మరి ఒక మర్మం, పర్గటరీలో ఎంతకాలం ఉంటారో చెప్పకపోవడం. ప్రతివాడు పాపి తప్పకుండా నరకానికి పోడట. యేసుని అంగీకరించి పాపం చేసిన వాడు నరకానికి పోడట. నరకానికి పోకుండా ఒక స్థలం, మధ్యస్థంగా ఉండేటువంటి ఒక స్థలంలో వారు చేర్చబడతారు. ఇక్కడ వారి కొరకు ధనము చెల్లించి ప్రార్థనలు చేస్తే, మాసస్ చేస్తే వారు ఆ శిక్షను తప్పించుకొని పరలోకం చేరుతారు. క్రైస్తవులకు ఉన్నటువంటి నిరీక్షణ ఏంటండి? శుభప్రదమైన నిరీక్షణ. ఎస్, ఐ ఎమ్ ఏ సిన్నర్ బట్ మై లార్డ్ డైడ్ ఫర్ మీ. నేను పాపినే, నేను నరకానికి పాత్రునే, కానీ నా ప్రభు నా కొరకు మరణించి ఆ నరకపు శిక్షను కొట్టివేశాడు, నాకు నిత్యత్వం అనుగ్రహించాడు అనేదే శుభప్రదమైన నిరీక్షణ. చనిపోయిన ప్రతి వారిని పంపిస్తున్నారు పగటికి. అక్కడి నుంచి మరి ఎన్ని పూజలు పెట్టిస్తే, ఎన్ని మాసులు చేస్తే వారు పరలోకం పోతారు అనే సంగతి చెప్పలేరు. అది మిస్టరీయే, మర్మము. వారు చేసేదానికి లేఖనాధారాలు ఏమీ లేవు. డబ్బుతో పరలోకం కొనుక్కోవడం, డబ్బు చెల్లిస్తే, మాసస్ చేస్తే పరలోకం పోతారు. అలాగైతే భక్తి చేయడం ఎందుకండి? అనేక మంది ధనం ఉన్నటువంటి వారు చర్చిల్లో అనేక ధనాలు డిపాజిట్ చేసి, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను, నేను చనిపోయిన తర్వాత మాసస్ చేయండి అంటే అందరూ పరలోకానికి వెళ్ళిపోవచ్చు. తప్పుడు మార్గం. యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారా తప్ప, ఆయనే పాపుల రక్షకుడు,
ఆయన రక్తంలో ప్రతి పాపము కడుగబడును. అంత మర్మం. దేవుని బిడ్డలారా, జాగ్రత్త, మోసపోకండి. మర్మము భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి బబులోను. ఇది భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి ఎలా అయింది అంటే, బబులోను వేశ్య. ఈ బబులోను ఏహ్యమైన వాటికి తల్లి అంటే, పరిశుద్ధ గ్రంథంలో నోవాహు యొక్క ముని మనుమడు, ఆయన పేరు నిమ్రోద్. దేవుడు నోవాహుతో నిబంధన చేస్తాడు, ఇక ఎన్నడూ నేను ఈ భూమిని నీటి ద్వారా నాశనం చేయను. ఈ నిమ్రోదు దేవునికి వ్యతిరేకంగా, దేవుడు జలముల ద్వారా ఈ భూమిని నాశనం చేశాడు కదా, ఇక ఆయన ఎలా చేస్తాడు? నేను అత్యంత ఎత్తైన గోపురం కడతా అని ఇటుకలు తయారు చేయడం మొదలుపెట్టి, ఆ ఇటుకలతో ఒక పెద్ద గోపురం కట్టడం మొదలుపెట్టారు. నిమ్రోదు అజానుబాహుడు, మంచి వేటగాడు. ఆ దినాల్లో ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రజలకి హీరో. చివరికి ఆయన్నే దేవుడుగా ఆరాధించడం మొదలుపెట్టారు. నిమ్రోదు తల్లి నిమ్రోదు భార్య, ఆమె పేరు సెమిరామిస్. వీరిద్దరూ ఆరాధించబడుతున్నారు. దేవుడు వీరిని చూడవచ్చాడు, వారి కట్టడాన్ని చూడవచ్చి అక్కడ భాషలు తారుమారు చేయడం ద్వారా అప్పటికే ఆరాధించబడుతున్నటువంటి వీరు కుమారుడు తమ్మూజ్. నిమ్రోదు భార్య సెమిరామిస్, నిమ్రోదు కుమారుడు తమ్మూజ్. నిమ్రోదు సూర్యదేవుడుగా, నిమ్రోదు భార్య సెమిరామిస్ చంద్రదేవతగా, నిమ్రోదు కుమారుడు తమ్మూజ్ నక్షత్ర దేవుడుగా ఆరాధించబడుతున్నటువంటి బబులోనులో భాషలు తారుమారు చేయడం ద్వారా ఆ ప్రజలు ప్రపంచమంతటికి చెదిరిపోవడం ద్వారా ఈ ముగ్గురినే ప్రపంచమంతటికి తీసుకెళ్లారు. వారే నేటికి ప్రపంచమంతట్లో ఆరాధించబడుతున్నటువంటి బబులోను దేవతలు. వివిధ దేశాల్లో వివిధ రకాలుగా వారి పేర్లు ఉన్నాయి. వారి వారి భాషలను బట్టి వారి పేర్లు పెట్టుకున్నారు. కానీ లిటరల్గా ఈ ముగ్గురే ఈ ప్రపంచమంతటా ఆరాధించబడుతున్నారు, సూర్య చంద్ర నక్షత్ర దేవుళ్ళుగా. అయితే ఈ విధంగా ఉన్నప్పుడు క్రీస్తు శకం 312లో కాన్స్టంటీన్ అనే ఒక చక్రవర్తి మారు మనసు లేకుండా క్రైస్తవులైన కారణాన ఆయన అనేక యుద్ధాలు ఓడిపోతూ ఉంటాడు. ఈ యుద్ధాలు ఓడిపోతున్నప్పుడు ఆ సమయంలో ఆయన ఒక కల కంటాడు. ఆ కలలో ఒక ప్లస్ ఆకారం ఉన్నటువంటి ఒక గుర్తు ఆయనకి కనబడ్డప్పుడు ఆయన కొంతమందిని పిలిచాయా, ఏంటి కనబడుతుంది ఇలాగన్నప్పుడు, అప్పుడు క్రైస్తవులు హింసింపబడుతున్నటువంటి దినాల్లో ఇది క్రైస్తవుల గుర్తు, నువ్వు వారికి సపోర్ట్గా ఉండి ఈ సిలువను నీ జెండా మీద ఉంచుకొని నువ్వు యుద్ధానికి వెళ్తే నువ్వు గెలుస్తావు అని చెప్పినప్పుడు, అలాగే ఆయన యుద్ధంలో గెలవడం ద్వారా నేటి నుండి నేను క్రైస్తవునని ప్రకటించుకున్నాడు. ఒక క్రైస్తవుడు కావడానికి తను తాను ప్రకటించుకుంటే సరిపోదు గనుక, ఎవరైనా క్రైస్తవుడు కావాలంటే ముందుగా పాపిని ఒప్పుకోవాలి. నేను పాపిని, ఈ పాపికి రక్షకుడు అవసరము, ఆ రక్షకుడు యేసుక్రీస్తు అని తెలుసుకొని ఆ రక్షకుని యందు విశ్వాసం ఉంచి, ఆ రక్షకుడు చేసిన బలియాగమునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొందాలి. అలా కాకుండా తను తాను ప్రకటించుకున్నటువంటి కాన్స్టంటీన్ అంత మాత్రమే కాదు, తన సైన్యంలో ఉన్నటువంటి వారందరికీ క్రైస్తవులుగా మారాలని ఆజ్ఞ జారీ చేసినప్పుడు, సైన్యంలో ఉన్న వారందరూ క్రైస్తవులైనప్పుడు, వారు అప్పటికే ఆరాధిస్తున్నటువంటి వారి విగ్రహారాధన సంబంధమైనటువంటి
ఆ భక్తిలో ఉన్నప్పుడు వారు క్రైస్తవులుగా మార్చబడ్డారు. అయితే అనేకులు క్రైస్తవులు అయినప్పుడు ఎక్కడ ఆరాధించాలో తెలియక వారి దేవాలయములన్నిటినీ చర్చిలుగా మార్చారు. ఆ చర్చిలుగా మార్చినటువంటి ఆ దేవాలయంలో అప్పటికే ఆరాధించబడుతున్న నిమ్రోదు భార్య సెమిరామిస్, నిమ్రోదు కుమారుడు తమ్మూస్, సూర్యదేవుని విగ్రహములు, వాటన్నిటినీ అలాగే ఉంచి విగ్రహారాధన అప్పటి వరకు లేనటువంటి నిజమైన సంఘము వ్యతిరేకిస్తుండగా ఆ చర్చెస్ని, ఆ ఆలయాల్ని చర్చిలుగా మార్చి నిమ్రోదు విగ్రహానికి యేసు ప్రభు పేరు పెట్టి, సెమిరామిస్ తన కుమారుడైన తమ్మూజుని ఎత్తుకున్నటువంటి విగ్రహానికి మరియా బాలయేసుని పేరు పెట్టి, సూర్యుని షేపులో ఉన్నటువంటి విగ్రహాన్ని అలాగే ఉంచేసి ఆరాధించడం మొదలుపెట్టారు. అలా విగ్రహము సంఘము లోనికి వచ్చింది. అయితే నిజమైన సంఘము దీన్ని వ్యతిరేకించినప్పుడు వారు అతి కొద్ది మంది గనక, వీరు వేల కొలది గనక వారెవ్వరు వారిని ఖాతరు చేయలేదు. ఖాతరు చేయకపోగా సంఘము హింసించబడింది. అలా ఒక తప్పుడు రిలీజన్ ప్రారంభమైంది. దానికి వారి పూజా కార్యక్రమాల్లో పాల్గొనే ప్రధాన నాయకుల పేర్లు పొంతిఫస్ మాక్సిమస్. అలాగే దీనిలో కూడా ఒక వ్యక్తిని పెట్టి పొలిటికల్ అండ్ రిలీజియస్ సిస్టంలోనికి కాన్స్టంటిన్ ఆ సిస్టంలో పరిపాలించడం మొదలుపెట్టాడు. కాన్స్టంటినోపుల్లో నేను క్రైస్తవుడు అయినాను కదా, ఒక పెద్ద దేవాలయం కడతానని ఒక పెద్ద దేవాలయం కట్టబడింది, కాన్స్టంటినోపుల్. ఇప్పుడు దాని పేరు ఇస్తాంబుల్, టర్కీలో ఉంది. తర్వాత కాలంలో అది మస్జిద్గా మార్చబడ్డది, దాని తర్వాత మ్యూజియంగా మార్చబడ్డది. దేవుని బిడ్డలారా, ఒక తప్పుడు విధానంలో ఒక చక్రవర్తి ద్వారా ఏర్పడినటువంటి రిలీజనే ఈ బబులోను సంబంధమైనది. దాని ద్వారానే ఇక స్పిరిచువల్ లీడర్షిప్ డెవలప్మెంట్ చేసి మతాన్ని రాజకీయాన్ని కలిపి పరిపాలించడం మొదలుపెట్టారు తర్వాతి రోజుల్లో. అలాగే మతము రాజకీయంలో ప్రధాన పాత్ర పోషిస్తూ వచ్చింది. దాదాపు 600 సంవత్సరాల్లో మొట్టమొదటి పోపుగా నియమించబడ్డాడు. మీరంటారు, పేతురు మా మొదటి పోపు. పేతురుకి మీకు కనెక్షన్ ఉందా? పేతురు ఎప్పుడైనా రోమ్ వచ్చాడా? దేవుని బిడ్డలారా, మోసపరచబడుతున్నారు, జాగ్రత్త. ఆ దేవాలయాల్లో ఉన్నటువంటి ఆల్టర్స్ మీద వారి దేవతల పేర్లు ఐసిస్, హోరూస్, సేబ్, IHS, I for ఐసిస్, H for హోరూస్, S for సేబ్, ఈ ముగ్గురు కూడా మరి యొక్క భాషలో సెమిరామిస్, తమ్మూస్ అండ్ నిమ్రోద్. ఈ దినము బలిపీఠాల మీద ఐసిస్ అని IHS ఉంది. ఆఖరికి యేసుక్రీస్తు శరీరమనబడు అప్పం మీద IHS ఉంది. సూర్యదేవుని విగ్రహములో ఈ IHS అనేటువంటి అప్పాన్ని పెట్టి ఏ వస్తువులను నువ్వు మొక్కకూడదు, తల వంచకూడదని దేవుని వాక్యము స్పష్టంగా చెబుతుంటే, ఆకాశం అందే గాని, భూమి అందే గాని, భూమి కింద నీటి అందే గాని ఏ వస్తువులను విగ్రహముగా చేసుకొని రాదు, వాటికి సాగిలపడకూడదు, వాటికి మొక్కకూడదని స్పష్టంగా దేవుని వాక్యము తెలియజేస్తున్నప్పటికీ ఈ విగ్రహానికి ముందు నీవు తలలు వంచిపించి ఆరాధన చేపిస్తున్నారు. దాంట్లో ఉన్నది IHS, ఐగుప్తు దేవతల పేర్లు. మీ నోటనైనా ఉండకూడదని చెప్పిన దేవుని వాక్యం తిరస్కరించి ఏ పేర్లైతే పిలవకూడదో ఆ పేర్లనే మర్మముగా పెట్టి ఆరాధింపజేస్తున్నటువంటి సంఘం. చాలామందికి కోపం వస్తుండొచ్చు. ఇది సత్యం. మీరు తెలుసుకోండి, మీరు తెలుసుకొని మీరు పరిశోధించండి. ఇవి చరిత్ర ఎన్నడూ మారదు.
దేవుని బిడ్డలారా, ఈ బబులోను వేశ్య, ఈ ప్రపంచమంతా బాబిలోనియన్ సిస్టమ్ ఉంది. ఏ దేశానికి వెళ్ళినా సూర్య చంద్ర నక్షత్ర దేవుళ్ళు. వేఫర్ గాడ్, క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలకి ముందే ఉన్నటువంటి వేఫర్ని వారు ఆరాధించేవారు. అదే వేఫర్ మీద IHS అని పెట్టి దానికి మొక్క చేస్తున్నావు. నీ ప్రజలను, నిన్ను నమ్మిన వారిని నరకానికి తీసుకుపోతున్నారు. బిడ్డలారా జాగ్రత్త. దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు ఈ దినం. మీరు పరిశీలించండి, మీరు పరిశోధించండి. అనేక విషయాలు బయలుపరచబడతాయి. ధూమ్ర రక్తవర్ణములు, మర్మము, ఏహమైన వాటికి తల్లి అయిన బబులోను. నేటికి ఈ దినము కూడా అవే దేవతలను ఆరాధిస్తూ ప్రజల్ని మోసపుచ్చుతున్న సంఘం. RCMలో ఉన్నది బబులోను సంబంధమైనదే. వారి విగ్రహాలు బబులోనివే. మరియా బాలయేసు విగ్రహము సెమిరామిస్ తమ్మూజు విగ్రహము, యేసు ప్రభు విగ్రహము నిమ్రోదు విగ్రహము, సూర్యుని విగ్రహము నిమ్రోదు సూర్యదేవుడు, నిమ్రోదు భార్య సెమిరామిస్ చంద్రదేవత. మీరందరూ వెళ్ళే వేలాంకని అక్కడ రాయబడినటువంటి మాట మదర్ ఫార్చునర్. ఆ విగ్రహం కింద చంద్రవంక ఉంటుంది. మరియకి ఆమెకి ఏమీ సంబంధం లేదు. మరియా దేవుని దాసురాలు. దేవుని సన్నిధిలో మరియ ఉన్నది. మరియ ఎప్పుడు దేవుని మహిమను దొంగిలించదు. సర్వోన్నతుడు శక్తి ఆమెకు తెలుసు. ఆమె ధన్యురాలు ఈ లోకంలో ఉన్నవారు అందరికంటే. దేవుడు తను ఈ లోకానికి రావడానికి ఆమె గర్భాన్ని ఎంచుకున్నాడు. ఆమె ఎన్నడూ ఆయనకు వ్యతిరేకంగా పనిచేయదు, ఆలోచనను చేయదు. మరియను అవమానపరుస్తున్నారు. సెమిరామిస్ ఉన్నది అక్కడ, చంద్రదేవత, మదర్ ఫార్చునర్. మీరు ఒకసారి మీ ఇంటర్నెట్లో టైప్ చేయండి, మదర్ ఫార్చునర్, సెమిరామిస్. నక్షత్ర దేవుడు తమ్మూజ్. IHSని మీరు పరిశీలించండి. మీరు నేర్చుకున్నది తప్పు, మీరు తప్పుగా నేర్చుకున్నారు. నిజము సత్యము చరిత్రలో ఉన్నది. క్రిస్మస్ తమ్మూజు పుట్టినరోజే. ఈస్టర్ అష్టారోతు దేవత సెమిరామిస్ పండుగే. ఆరో వచనం చూద్దాం. పరిశుద్ధుల రక్తం చేత, హతసాక్షుల రక్తం చేత మల్తిల్లి ఉండుట చూచి తిని. దేవుని బిడ్డలారా, బైబిల్ వాక్యాన్ని సరిచూసి ఇది ఏందని అడిగిన మిలియన్ల మందిని చంపింది క్యాథలిక్ చర్చ్. పరిశుద్ధుల రక్తం చేత, హతసాక్షుల రక్తం చేత మత్తిల్లి ఉన్నటువంటి సంఘం తనలో ఉన్నటువంటి బిషప్పులని, వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నదని అడిగిన ప్రతి వారిని నడి రోడ్డు మీద కట్టేసి కాల్చి చంపిన చరిత్ర అది. పరిశుద్ధుల రక్తం చేత, హతసాక్షుల రక్తం చేత మత్తిల్లి ఉన్నది. 5 మిలియన్లకు మందికి పైగా, దాదాపు 50 లక్షలకు మందికి పైగా చంపిన చరిత్ర. కారణం బైబుల్ చదివిన కారణాన, దాన్ని గూర్చి ప్రశ్నించిన కారణాన. ఇంకా చూడండి 7వ వచనం. ఈ స్త్రీని గూర్చిన మర్మం, 7 తలలు 10 కొమ్ములు గల మృగము గూర్చిన మర్మమును తెలిపెదను. ఈ స్త్రీని గూర్చిన మర్మము ఓపెన్ చేస్తున్నాడు.
నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా. యోహాను ఈ సంఘాన్ని చూస్తున్నాడు. ఈ సంఘము చివరి దినాల్లో ఎంతగా ఈ వాక్య ప్రకారంగా ఎలా ఉంటుందో ఆయన కళ్ళకు కట్టినట్టుగా అప్పుడే కనబడుతుంది. ఆయన చూసి బహుగా ఆశ్చర్యపడ్డాడట. ఎందుకంటే అందరినీ అలాగే ఆశ్చర్య చేస్తుంది. ఎందుకంటే కౌంటర్ఫీట్ రిలీజన్ క్రీస్తు సంఘమునకు లాగా ఉంటుంది కానీ కాదు. క్రీస్తు పేరే చెప్తుంది కానీ క్రీస్తుతో ఏమి సంబంధం లేదు. చూడండి, ఆ స్త్రీని గుర్చిన మర్మము, 7 తలలు 10 కొమ్ములు కలిగిన దాన్ని మోయించిన క్రూర మృగమును గుర్చిన మర్మము నేను నీకు తెలిపేదను. నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలంలో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధంగా ఉంది. ఈ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు. అనగా ఇంతకు ముందు ఉంది, ఇప్పుడు అనగా ఈ చివరి దినాల్లో లేదు. అయితే వస్తుంది పైకి. 13వ అధ్యాయము 3వ వచనము, 13వ అధ్యాయం 8వ వచనం ప్రకటన గ్రంథంలో మృగములను మనం చూస్తాం. ఈ మృగము ఒక అధికారానికి, ఒక దేశానికి సాదృశ్యంగా ఉంది. దానియేలు గ్రంథంలో మృగములను మనం చూస్తాం. అవి ఆ దేశపు సార్వభౌమాధికారిని సూచిస్తున్నాయి. ఇక్కడ కూడా ఇంతకు ముందు ఉండేను కానీ ఇప్పుడు లేదు, అయితే వస్తుంది. చూద్దాం, ఇంకా కొన్ని విషయాలు మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఇవన్నీ క్లారిఫై అవుతాయి. ఆ స్త్రీని గూర్చిన మర్మం, 7 తలలు 10 కొమ్ములు. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగముండేని గాని ఇప్పుడు లేదు, అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడతారు. జీవ గ్రంథంలో ఎవరి పేర్లు అయితే రాయబడ్డాయో వారికి అర్థమై ఈ మృగము సంగతి తెలుసుకొని ఆశ్చర్యపోతారు. అనగా నిజమైన క్రైస్తవులు, ఆ సంఘములోనే పరిశుద్ధులుగా ఉన్నటువంటి అనేకులను దేవుడు ఇప్పటికే అనేకులను తీసుకొచ్చాడు బయటికి. ఎవరి పేర్లైతే జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయో వారందరూ ఇప్పటికే సగానికి పైగా ఆ యొక్క వ్యభిచార సంబంధమైనటువంటి అపవిత్రత నుండి బయటకు వచ్చారు. విగ్రహ సంబంధమైన అపవిత్రత నుండి బయటకు వచ్చారు. అయితే వారు ఆశ్చర్యపడతారు. ఇంకా చూడండి, ఆ 7 తలలు వివరిస్తున్నాడు. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. రోమ్ పట్టణము 7 కొండల మీద ఉన్నటువంటి పట్టణం. టైగ్రిస్ నది పక్కన ఉన్నటువంటి ఈ పట్టణానికి మరొక పేరు ద సిటీ ఆఫ్ 7 హిల్స్. సిటీ ఆఫ్ 7 హిల్స్. ఈ సంఘము రోమన్ క్యాథలిక్ సంఘమే అనడానికి ఇంతకంటే గొప్ప ఆధారం అవసరం లేదు. ఆ 7 తలలు స్త్రీ కూర్చున్న 7 కొండలు మరియు 7 రాజులు కలరు. 5 కూలిపోయిరి, ఒకడున్నాడు కడమవాడు ఇంకను రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెము కాలము ఉండవలెను. 7 రాజులు కలరు. ఎవరండి 7 రాజులు? నెపోలియన్ 17వ శతాబ్దంలో ఈ క్యాథలిక్ పోప్ని అరెస్ట్ చేసి వారికి ఉన్నటువంటి అధికారాన్ని కూల్చివేశాడు. అప్పటి నుండి పోపులు కంటిన్యూ అయినప్పటికీ వారి ప్రాబల్యము, వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ ప్రపంచం మీద లేదు. కానీ 1929లో తిరిగి అధికారాన్ని పొందింది వాటికన్. స్వతంత్ర దేశంగా దేశాల్లో అతి చిన్న దేశం వాటికన్. కొన్ని హెక్టార్లు మాత్రమే ఉంటుంది. దానికి ఈ పోప్ రాజు 1929లో దేశంగా ప్రకటించబడినప్పటి నుండి అక్కడ ఉన్నటువంటి పోపులే ఆ దేశానికి రాజులు. ఇక రాయబడింది 7 రాజులు కలరు. 29లో ప్రకటించబడ్డప్పటికీ పయస్ 11 ఫిబ్రవరి 11, 1929లో నుండి 39 వరకు ఆయన పోపుగా ఉన్నాడు.
పయస్ 12 39 నుండి 58 వరకు 19 సంవత్సరాల పోపుగా ఉన్నాడు. జాన్ 23 అక్టోబర్ 28 1958 నుండి జూన్ 3 1963 వరకు 5 సంవత్సరాలు ఉన్నాడు. పాల్ 6 జూన్ 21 టు జూన్ 21 1963 నుంచి ఆగస్ట్ 6 1978 వరకు 15 ఇయర్స్ ఉన్నాడు. జాన్ పాల్ 1 ఆగస్ట్ 26 1978 నుంచి సెప్టెంబర్ 28 1978 33 డేస్ మాత్రమే పోప్గా ఉన్నాడు. నంబర్ 6 జాన్ పాల్ 2 1978 నుంచి 2005 28 ఇయర్స్ పోపుగా ఉన్నాడు. నంబర్ 7 పోప్ బెనెడిక్ట్ 16 2005 టు 2013 కొంచెము కాలం. 8వ వాడు కడమవాడు పోప్ ఫ్రాన్సిస్ 1. 8వ రాజగుచు నాశనమునకు పోవును అని రాయబడింది మనం లేఖనాల్లో గమనిస్తే. చూడండి దేవుని బిడ్డలారా, 29 నుండి 7 రాజులు కలరు, 5 కూలిపోయారు. 5 సామాన్యమే, పెద్దగా ఏమీ గొప్ప ఏం లేదు, కానీ ఒక్కడున్నాడు. ఈ 7 3 భాగాలుగా చూస్తాం. 5 కూలిపోయారు, ఒక్కడున్నాడు కడవవాడు, ఇంకను రావలేదు. ఆ ఒక్కడు పోప్ జాన్ పాల్ 2 28 సంవత్సరాలు పోపుగా ఉండి 129 దేశాలు తిరిగి రాజకీయ మత నాయకులందరినీ కలిసి మతాలన్నీ ఒక్కటేనని చెప్పి ఒక సూపర్ పవర్గా వాటికన్ని నిలిపినటువంటి వ్యక్తి. ప్రపంచం మొత్తము వాటికన్ చెంతకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అత్యంత ప్రియమైన పోప్ ఈ ప్రపంచానికి. అయితే కడమవాడు ఇంకను రాలేదు. వచ్చినప్పుడు కొంచెం కాలం ఉండాలి. కడమవాడు పోప్ బెనెడిక్ట్ 16 వచ్చినప్పుడు కొద్ది కాలం. దేవుని దృష్టిలో ఒక కాలం, ఒక కొద్ది కాలం, 7 సంవత్సరాలు. 2005 నుంచి 2013 వరకు కొంచెం కాలం ఉండి గత 600 సంవత్సరాల్లో ఎవరు దిగిపోయినటువంటి స్థితిలో ఆయన రిజైన్ చేసి దిగిపోయాడు. ఎందుకంటే సమయము ఆసన్నమైంది. దేవుని బిడ్డలారా, చూడండి, ఇంకా కడమవాడు ఉండినది ఇప్పుడు లేనిదినైనా ఈ క్రూర మృగం ఆ 7 పాటు ఒకడై ఉండి తానే 8వ రాజగుచు నాశనమునకు పోను. 8వ వాడు నాశనానికి పోతాడు. వాటికన్ దేశంగా ప్రకటించినప్పటి నుండి ఇప్పుడున్నటువంటి వ్యక్తి 8వ వాడు. వాటికన్ క్రానికల్స్లో దినచర్యలో రాసిన 112వ వాడు ఇప్పుడున్న ఆయన ఒక్కడే. 111వ వాడు తరువాత వచ్చే 112వ వాడు తన గుంపును నాశనంలోనికి తీసుకువెళ్తాడని రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, అనేకమైన కోయిన్సిడెన్సెస్ మనం గమనిస్తున్నాం ఇక్కడ. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు. వారు ఇది వరకు రాజ్యం పొందలేదు, కానీ ఒక గడియ క్రూరముఖముతో కూడా రాజు వలె అధికారం పొందుదురు. 10 మంది రాజులు, వారు ఇది వరకు రాజ్యం పొందలేదు. ఆ 10 కొమ్ములు 10 మంది రాజులట. రాజులు రాజ్యం పొందకపోవడం ఏంటి అనగా, వారు రాజులే గాని క్రూరముఖముతో పాటు ఒక గడియ ఈ ప్రపంచాన్ని ఏల్తారు. ప్రపంచానికి రాజులుగా ఉంటారు. ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు, వారి వరకు రాజ్యం పొందలేదు. ఒక్క గడియ క్రూరముఖముతో. ఎవరి క్రూరముఖం? 8వ వాడు. క్రూరముఖం అంటే అధికారానికి, పవర్కి సాదృశ్యం. దానియేలు గ్రంథంలో మృగములను మనం చూస్తున్నాం, అక్కడ అధికారానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఈయన కూడా ప్రపంచాన్ని ఆల్రెడీ ఆయన అధికారంలోకి తీసుకున్నాడు. ప్రతి వాడు ఆయన దగ్గరికి వస్తున్నాడు. బరాక్ ఒబామా, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, బ్రిటిష్ క్వీన్, యూరోపియన్ యూనియన్, యునైటెడ్ నేషన్స్, మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి అరబ్ లీగ్, ప్రతి వారు ఆయనతో పాటు చేతులు కలుపుతున్నారు. ఆయన ఒక సూపర్ పవర్గా ఉన్నాడు. ఇప్పుడు ఒకే సంవత్సరంలో ఆయన
అత్యంత శక్తివంతమైనటువంటి నాయకుడుగా ఎదిగాడు. ఓన్లీ 1 year ద మ్యాన్ ఆఫ్ ద ఇయర్ టైమ్స్ మ్యాగజైన్ ప్రకటించింది. దేవుని బిడ్డలారా, ఒక్క గడియ ఈ క్రూరముఖం, ఈ 10 దేశాలు ఎవరంటే ఐక్యరాజ్య సమితి ఈ ప్రపంచాన్ని 10 భాగాలుగా 10 రీజన్స్గా డివైడ్ చేసింది. ఈ 10 మంది అనగా ఈ ప్రపంచం మొత్తము ఒక సమయము ఈ క్రూర ముఖమునకు అనగా ఈ సూపర్ పవర్కి అధికారం ఇస్తుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ దేశాలన్నీ భయంకరమైన పరిస్థితి ఎదుర్కోబోతున్నాయి. న్యూక్లియర్ వార్ చేసుకోవడానికి భయంకరంగా ఆయుధ సంపత్తిని, అణ్వాయుధాలను కలిగి ఉన్నటువంటి పరిస్థితులు ఇవి. ఇప్పుడున్నటువంటి అణ్వాయుధాలు ఈ ప్రపంచాన్ని 100 సార్లు నాశనం చేసేంతగా ఉన్నాయట. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఎవరు నమ్మని స్థితిలో ఐక్య మత సమితి అనే ఒక ఎక్యుమెనికల్ మూమెంట్ ద్వారా వారందరూ ఆయనతో ఐక్యమై ఉన్నారు గనుక ఒక సమయం, ఒక గడియ ఈ క్రూరముఖమునకు అనగా ఈ సూపర్ పవర్కు వారు తమ బలమును, అధికారం అప్పగిస్తారు. అనగా ఈ ప్రపంచం మొత్తం ఆయనకి ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి ఆయన నిబంధన చేసుకొని ఆయన ఏలబోతున్నాడు. అయితే చూడండి, ఇంకా కిందికి మనం గమనిస్తే, వీరు ఏకాభిప్రాయం గలవారే తమ బలమును, అధికారం నా మృగమునకు అప్పగింతురు. ఈ ప్రపంచం అంతా ఒకే అభిప్రాయం కలిగి ఆయనకి బలమును, అధికారాన్ని అప్పగిస్తే వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు. వీరెవరండి? ఈ 10 మంది, ఈ మృగం. వీరు గొర్రెపిల్లతో యుద్ధం. గొర్రెపిల్ల ఎవరితో యుద్ధం చేయబోతున్నాడు? క్రీస్తు విరోధితో. అయితే గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. చూడండి, క్రీస్తు విరోధి ఒక ప్రపంచాన్ని శాసించే స్థితిలో యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి వచ్చినప్పుడు ఆయనతో యుద్ధం చేయబోతున్నాడు. ఈ ప్రపంచం మొత్తం వారు అనగా 10 మంది రాజులు మరియు ఈ క్రూరముఖం దేవుని గొర్రెపిల్లతో అనగా క్రీస్తుతో, రాజులకు రాజు, ప్రభులకు ప్రభునై ఉన్న క్రీస్తుతో యుద్ధము చేయబోతున్నాడు. ఆయన జయిస్తాడు. మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పెను, మనం ఇంతకుముందే చదువుకున్న, వేశ్య కూర్చున్న చోటు చూచిన జనములు, ప్రజలు, జనసమూహములు, జనములను, ఆయా భాషలు మాట్లాడే వారిని సూచించున్నాయి. నీవు ఆ 10 కొమ్ములు గల ఆ మృగమును చూచితివే. వారు అనగా ఈ 10 కొమ్ములు ఈ ప్రపంచ రాజ్యాలు, వారు ఆ వేశ్యను ద్వేషిస్తారు. చూడండి, దేన్ని బేస్ చేసుకొని ఈ వ్యక్తి పైకి వస్తున్నాడో అదే సంఘాన్ని ఆఖరికి సర్వనాశనం చేయబోతున్నాడు. వారు ఆ వేశ్యను ద్వేషించి దాన్ని దిక్కులేనిదిగాను, దిగంబరిగాను చేసి దాని మాంసమును భక్షించి అగ్ని చేత దాన్ని బొత్తిగా కాల్చివేతురు. దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయం గలవారే తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. చూడండి, దేవుడే ఆ 10 మంది రాజులకి బుద్ధి పుట్టించాడు. ఈ వేశ్య సంఘాన్ని దేవుడు భయంకరంగా శిక్షించబోతున్నాడు. ఎవరిని ఆధారం చేసుకొని అధికారము పొందుకున్నాడో ఆ రాజులే ఆఖరికి ఆ వేశ్యను నాశనం చేయబోతున్నారు. మరి చూడండి, చివరి వాక్యం 18వ వచనంలో, మరి నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే. ఏ పట్టణం అండి? రోమ్, సిటీ ఆఫ్ రోమ్. భూరాజులను ఏలే పట్టణం. ఈ ప్రపంచము మీద రోమ్ ప్రభావం ప్రతిసారి ఉంటూనే ఉంది. ఇప్పటికీ అది ప్రభావితం చేస్తూనే ఉంది. దేవుని బిడ్డలారా, అందుకోసమే 18వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, మరియు ఇంకొక స్వరము పరలోకం నుండి ఇలాగ చెప్పడం ఏంటి? నా ప్రజలారా, దేవుని బిడ్డలారా, నా ప్రజలారా అంటున్నాడు. ఆ సంఘంతో సంబంధం ఉన్నటువంటి నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లు
దాని తెగులలో ఏది మీకు ప్రాప్తింపకుండానట్లు దాన్ని విడిచిరండి. దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములు దేవుడు జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. అది ఇచ్చిన ప్రకారము దానికి ఇయుడి, దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు 2 అంతలు కలిపి పెట్టుడి. అది నేను రాణిగా కూర్చుండు దానను, నేను విధవరాలను కాను, దుఃఖమును చూడనే తన మనసులో అనుకున్నాను గనుక అది తన్ను తాను ఎంత గొప్ప చేసుకొని సుఖభోగములు అనుభవించనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగచేయడి. చూడండి, భయంకరంగా జడ్జిమెంట్ రాబోతుంది. కమ్ అవుట్ ఫ్రమ్ హర్. దేవుని ఉగ్రత ఆ వేశ్య సంఘం మీదకి రాబోతుంది. దేవుడే దాన్ని వేశ్య అంటున్నాడు. దానితో నీకేం సంబంధం? యేసుని రక్షకునిగా నీవు అంగీకరించి నమ్మి బాప్తీసం పొందాలి. నమ్మని వానికి శిక్ష విధింపబడును. నువ్వు బాప్తీసం పొందావా? ప్రభుని అంగీకరించావా? ఒక క్రైస్తవుడి కొడుకు క్రైస్తవుడు కాడు. క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన, నువ్వు చిన్న ఉన్నప్పటి నుంచి వెళ్ళి చర్చికి వెళ్ళినంత మాత్రాన కాదండి. నేను పాపిని నువ్వు ఎరగాలి. ఆ పాపికి రక్షకుడు అవసరమని నువ్వు తెలుసుకోవాలి. ఆ రక్షకుడు యేసు అని నువ్వు తెలుసుకోవాలి. ఆ యేసు దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పుకోవాలి, మారు మనసు నొందాలి, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిజం పొందాలి. నీకెప్పుడో, నీకు జ్ఞాపకం లేని వయసులో, నీకు తెలియని వయసులో నీకు ఇవ్వబడిన బాప్తిసాన్ని పట్టుకొని నేను పరలోకం పోతా అనుకుంటున్నావంటే నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు. ఎవడు తన్ను తాను మోసపరుచుకొనకూడదు అని దేవుని వాక్యం చెప్తుంది. నేను నువ్వు మోసం చేసుకోకు. వాక్యానుసారమైన భక్తిలోనికి రా. క్రీస్తు నీకు తెలుసు, కానీ నీకు కొంచెమే తెలుసు. నువ్వు తప్పుగా బోధించబడుతున్నావు. సత్యములోనికి రా. వాక్యమే సత్యం. ఆ వాక్యమే నేను స్వతంత్రులుగా చేయను. ఆ వాక్యము నీ పాదములకు దీపం, నీ త్రోవకు వెలుగు. ఆ వాక్యమైనటువంటి యేసుని నువ్వు ఆరాధించు. వారు గొర్రెపిల్లతో యుద్ధం చేస్తారు. ఆ వేశ్య కూర్చున్న చోట ఆ జలములు 120 కోట్ల మంది క్యాథలిక్స్. దేవుని బిడ్డలారా, క్యాథలిక్స్ లారా, కథోలిక సహోదరులారా, సత్యమును గ్రహించండి. ఇవి కొంచెము మన హృదయంలో పొడవబట్టినట్టుగా ఉండొచ్చు, కానీ ఒక విషయాన్ని మేము ముందుంచాం. మీరు పరిశీలన చేయండి. అనేక పరిశోధన జరిగిన తర్వాతనే, అనేక విషయాలు పరిశీలించిన తర్వాతనే ఈ విషయాలు మేము ముందుంచుతున్నాం. పరిశీలించండి. నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నీళ్ళు ఆ మహాపట్టణమే, అదే రోమ్, అదే వాటికన్. దేని బిడ్డలారా, దేవుడు తీర్పు తీర్చబోయే సమయం ఆసన్నమైంది. అంత్యక్రీస్తు బయలుపరచబడ్డాడు, కానీ అంత్యక్రీస్తులా లేడు, క్రీస్తు విరోధిలా లేడు. క్రీస్తు విరోధి ఎవరంటే యోహాను పత్రిక. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడు తండ్రిని అంగీకరించేవాడు కాడు. కుమారుని ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించును. 18వ వచనం, 2వ అధ్యాయం 18వ వచనం. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనిచున్నాం. చూడండి, క్రీస్తు విరోధి, ఇది కడవరి గడియ, బయలుదేరారు. దీని చేతనే మనం తెలుసుకోవాలి. క్రీస్తుని దేవుడుగా వారు భావించట్లేదు. ఆయన ఒక సాధారణమైన మనుష్యుడు అంటున్నాడు. ఆయనతో కలిసి, ఆయనతో సంబంధం కలిగి ఉండడం చాలా ప్రమాదం. దేవుని బిడ్డలారా, నువ్వు ప్రాతినిధ్యం వహించేది ఎవరికి? నువ్వు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు?
గమనించండి, మీ దాకా ఈ విషయాలు రావట్లేదు. మీది ఈ దినము నుండి మీరు పరిశోధించండి ఆయన ఏం మాట్లాడుతున్నాడో. వాటికన్లో ఉన్నటువంటి కార్డినల్స్ ఏం మాట్లాడుతున్నారు, వాటికన్లో ఉన్నటువంటి బిషప్స్ ఏం మాట్లాడుతున్నారు. ఈ వ్యక్తి మిగతా ఏ పోపు కంటే చాలా వ్యత్యస్తమైనటువంటి వ్యక్తి. ఈయన మాట్లాడేది కంప్లీట్గా చర్చికి వ్యతిరేకంగా ఉంది, ఈయన ప్రవర్తన చర్చికి వ్యతిరేకంగా ఉందని వారే ప్రకటిస్తున్నారు. జాగ్రత్త, ఎవరి కింద ఉన్నామో మనం చూసుకోవాలి. క్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు, క్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టాడు. అపవాది నిన్ను దొంగిలించాలని చూస్తున్నాడు. అపవాది కుట్రలకు ఈ లోకంలో ఉన్నటువంటి కోటాను కోట్ల మంది బలైపోతున్నారు. తప్పుడు బోధల్లో, తప్పుడు డాక్ట్రిన్లో అనేక సంవత్సరాలుగా ఉంచి నాశనానికి నడిపిస్తున్నటువంటి నాశన పుత్రుడు. కమ్ అవుట్ ఫ్రమ్ హర్. దాని పాపములలో పాలివారు కాకుండాట్లు దాన్ని విడిచి రండి అని 18వ అధ్యాయంలో ప్రభు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. విడిచి రండి. కష్టమే, కానీ పరలోకం కొరకు విడిచిపెట్టాలి. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈ విషయాలు గమనించండి. ఇంకా రాకడ సంబంధించినటువంటి అనేక విషయాలున్నాయి. అన్ని జనుల కాలం సంపూర్ణం అవ్వాలి. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనంలో మనం గమనిస్తే, సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇజ్రాయేలులకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు, దేవుని బిడ్డలారా, అన్ని జనులు మనం, ఇజ్రాయేలు ఏర్పరచబడిన జనం, ఇజ్రాయేలు ప్రత్యేకించబడినటువంటి వారు, అన్యులమైనటువంటి మన కొరకు దేవుడు ఒక కాలాన్ని అనుగ్రహించారు. మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మమట మీకు తెలియజేయగోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశం అనగా అనేకులు దీనిలో ప్రవేశించాలి, ఈ రక్షణ ఓడలోనికి రావాలి. ఇది సంపూర్ణమైతే అయ్యేంత వరకు ఇజ్రాయేలు యేసుని కనుగొనలేదు. కఠిన మనస్సు దానికి కలిగెను. ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. అనగా సియోను పరలోకం, విమోచకుడు యేసు ఆయన వస్తాడు. యాకోబులు అనగా ఇశ్రాయేలులో భక్తిహీనతను తొలగిస్తాడు. నేను వారి పాపములు పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. విమోచకుడు వచ్చినప్పుడు ఆయన రెండవ రాకడలో అన్ని జనుల కాలం సంపూర్తి అయిన తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలపు చివరిలో విమోచకుడు వస్తాడు. యూదుల విమోచన, జాతి విమోచన, యూదా జాతి విమోచన జరుగుతుంది. విమోచన దినం పండుగ రోజు, ద డే ఆఫ్ అటోన్మెంట్ రోజు ఆయన లిటరల్గా రాబోతున్నారు. అప్పుడు యూదులందరూ, ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడతారు. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 21వ వచనంలో అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధుల ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోకవాసి అయినట ఆవశ్యము. ప్రతిదానికి కుదురుబాటు కాలం వచ్చును. దేవుడు ఒక కాలాన్ని పెట్టాడు, అన్నిటినీ కుదురుకునే ఒక కాలం. అంతవరకు యేసుక్రీస్తు ప్రభువారు పరలోకవాసి అయినట ఆవశ్యం. ఇప్పుడు అదే ఉంది, కుదురుబాటు కాలము వచ్చేసింది, అన్ని సమకూడి జరుగుతున్నాయి. ఆయన రాకడకు సమస్తము సమకూడి ఆయన చెప్పినట్లుగా జరుగుతున్నాయి. అయితే అప్పటి వరకు యేసు పరలోకంలో ఉంటాడు. కానీ ఒక సమయం ఆయన తన సంఘాన్ని తీసుకొని పోవడానికి రాబోతున్నాడు. లూకా సువార్త 21వ అధ్యాయం 24వ వచనంలో అన్యజనుల కాలము సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడును. చూడండి, యెరూషలేము పట్టణం
అన్యజనుల చేత తొక్కబడుతూ ఉంది. కారణం, అన్యజనుల కాలము సంపూర్ణమయ్యే వరకే. ఆ కాలం సంపూర్ణమైనప్పుడు ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆ కాలంలో గురించి మనము వచ్చే సెషన్లో మనం మాట్లాడుకుందాం. ఆయన నియమించినటువంటి ఆ కాలాలు ఏంటో మనం తెలుసుకుందాం. అయితే ఆయన వస్తున్నటువంటి ఈ సమయంలో, ఆయన రాకడ సమయంలో అపవాది తనకు సమయం కొంచెమే అని వాని దూతలు వాడు అనేకులను నాశనం చేయాలని చూస్తుండగా, నీ రక్షణను కాపాడుకొని అనేకులను రక్షించాల్సినటువంటి నీవు ఈ లోకంలో తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారాల వలన మందముగా ఉన్నట్లయితే దేవుడు రాబోతున్నాడు. ఆ దినం అకస్మాత్తుగా నీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండడని లూకా సువార్త 21:34 వాక్యం సెలవిస్తుంది. సహోదర సహోదరి, మన హృదయం మందంగా ఉందా? తిండి వలన, మత్తు వలన, ఇహలోక సంబంధమైన విచారాలు, ఏం సంపాదించుకుందాం, ఏం కూడబెట్టుకుందాం, ఎన్ని తరాలకు కూడబెడదాం, ఐహిక విచారాలు, ఇవన్నీ నీకు మందం కలుగజేస్తాయి. అయితే అలాగుంటే ఆ దినం అకస్మాత్తుగానే మీదికి వస్తుంది. ఊరి వచ్చినట్లు వచ్చును గనక మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. జాగ్రత్త సహోదరులారా, ఆయన రాబోతున్నాడు. సిద్ధపడండి, అనేకులను సిద్ధపరచండి. యేసుని ఎరగని వారికి యేసుని పరిచయం చేయండి. ఆయన రక్షకుడు, విమోచకుడు. దేవుడి మాటల్ని మీ వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.